ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, P9 న్యూస్కు స్వాగతం. ప్రపంచ యవనికపై అన్ని రంగాల్లో మన జిల్లా బిడ్డలు ప్రకాశించాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఈ దిశగా ఆరోగ్య, సురక్షిత, సంతోషకరం, సాధికారతతో కూడిన బాల్యాన్ని మన జిల్లాలోని బాలలందరికీ ఇవ్వాలన్న లక్ష్యంతోనే బంగారు బాల్యం కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. జిల్లాలో వారం రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా PVR బాలూర్ హై స్కూల్లో నిర్వహించిన సభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఆడబిడ్డ కనీసం డిగ్రీ చదవాలని, జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. బాలల నేరాలు జరగకుండా, వారు బాల కార్మికులుగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ వారం పాటు నిర్వహించిన ఉత్సవాలతోనే ఈ కార్యక్రమం ముగిసిపోలేదని, నిరంతరం ఇదే స్ఫూర్తితో అధికార యంత్రాంగం పనిచేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. బాల్య వివాహ రహిత, బాల్య కార్మిక రహిత, ఆరోగ్యకర, అక్షర చైతన్యవంతమైన జిల్లా ఆవిష్కృతమే లక్ష్యంగా బంగారు బాల్యం కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ బాలోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం SP AR దామోదర్ మాట్లాడుతూ, బంగారు బాల్యంకు తల్లిదండ్రుల ప్రేమ, ఉపాధ్యాయుల శ్రద్ధ, మంచి స్నేహితుల సాంగత్యం, పోలీస్ శాఖ వంటి రక్షణ వ్యవస్థలు ముఖ్యమన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లు అవసరమైన మేరకే వాడాలన్నారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థి దశ నుంచి అవగాహన కలిగి ఉండాలన్నారు. ముందుగా స్థానిక పాత గుంటూరు రోడ్లోని A1 కన్వెన్షన్ నుంచి అద్దెంకి బస్టాండ్ మీదుగా PVR స్కూల్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ అన్సారియా, SP దామోదర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ R గోపాలకృష్ణ, అడిషనల్ SP నాగేశ్వరరావు, ఒంగోలు RDO లక్ష్మీ ప్రసన్న, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి, సాట్స్ ప్రతినిధి సునీల్, ICDS PD మాధురి తదితరులు పాల్గొన్నారు. చూడటం వల్ల అది మీ జీవితాల్లో ఒక వ్యసనం లాగా తయారై మీరు క్రైమ్ వైపు అడుగులేస్తారు. అలాగే మీ భవిష్యత్తు దెబ్బతింటుంది. అలాగే మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు పోగొట్టుకుంటారు. ఒక బంగారు బాల్యంలో నుంచి మంచి రావాల్సినటువంటి పిల్లలందరూ కూడా ఇటువంటి దుర్వ్యసనాలకు అలవాటు పడి ఈ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ, అలాగే మీ తల్లిదండ్రుల డబ్బులు బ్యాంకుల్లో, ఆన్లైన్లో అన్నీ కూడా చాలామంది పిల్లలు నేను చూస్తున్నాను. తల్లిదండ్రులు తెలియకుండా ఫోన్లు మెయింటైన్ చేస్తూ, అలాగే ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా తల్లిదండ్రులకు ఉన్నటువంటి డబ్బులంతా కూడా ఆన్లైన్ గేమ్స్లో పెట్టడం, ఇలాంటి లక్షలాది రూపాయలు. ఎంతోమంది తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తుంటారు, సార్ ఇలా జరిగిందని. చూస్తే డబ్బు బ్యాంకులోంచి వెళ్ళిపోయింది. ఎవరంటే పిల్లలు. ఇలా వాళ్ళు ఏం చేయలేం, కొట్టలేం, తిట్టలేం. అలాగే నేను ఇంకొకటి ఫైనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు బంగారు బాల్యం ఉండాలంటే మీ తల్లిదండ్రులు మీకు చక్కగా వాళ్ళు పోషించాలి మిమ్మల్ని. మీ తల్లిదండ్రులు కూడా మీరు చెప్పండి, ఎటువంటి క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పండి, గాంజా విషయాలకు పోవద్దని చెప్పండి, సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పండి. అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు పోగొట్టుకుంటున్నారు. అలాంటి మీ తల్లిదండ్రులకు అందరూ మీరు చెప్పండి, హెల్మెట్ వాడండి, అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి పేపర్స్ అన్ని పెట్టి మన ఈ ఇనిషియేటివ్ లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అది మన NGOs కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, మన సొసైటీలో ఉన్న కమ్యూనిటీ లీడర్స్ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఇక్కడ ఉన్న మన మినిస్టర్ సార్, ఇక్కడ బంగారు బాల్యం ఇది ఏదైతే మనము మన ప్రోగ్రామ్ కు పేరు పెట్టుకున్నామో ఈ పేరుని మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ సార్ రికమెండ్ చేసిన పేరు ఇది బంగారు బాల్యం. సో ఈవేళ ఈ ప్రోగ్రామ్ లో అసెంబ్లీ ఈ రోజు ఉంది కాబట్టి మనకి ఉన్న MLAs అందరూ కూడా ఈ రోజు దే కుడ్ నాట్ అటెండ్, ఎందుకంటే అసెంబ్లీ జరుగుతుంది. బట్ వారందరూ కూడా ముఖ్యంగా మన మినిస్టర్ గారు వారు ఒక శుభ సందర్భాలు ఈ ప్రోగ్రామ్ గురించి బెస్ట్ విషెస్ చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ ప్రోగ్రామ్ ని
బాల కార్మిక వ్యవస్థలను నిర్మూలన చేసి ప్రకాశం జిల్లాలోని పిల్లలందరికీ వారి బాల్యానికి బంగారు బాట వేసి వారికి బంగారు భవిష్యత్తు అందించడానికి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎన్జిఓస్, మీడియా మిత్రులు మరియు ప్రజలందరూ ప్రకాశం జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ నందు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ తమీం అన్సారియా, నగర మేయర్ గంగాడ సుజాత, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నోకసాన్ బాలాజీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రైస్ చేసి మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఫిషర్మెన్స్, అక్వా ఫార్మర్స్ అందరికీ కూడా వారికి మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకు స్వర్ణ ఆంధ్ర 2047 యాక్షన్ ప్లాన్, విజన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసినప్పుడు కూడా మీ అందరితో కూడా మీటింగ్, ఎక్కువ మంది కూడా వచ్చారు, మీ యొక్క ఇన్పుట్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒక 50 కిలోమీటర్స్ తీర ప్రాంతం, ఇక్కడ ఒక 13 విలేజెస్ ఉన్నాయి, దాదాపు 50,000 ఫిషర్మెన్ ఉన్నారు. ఇక్కడ వారందరూ కూడా మనకు వారు ఒక మంచి భవిష్యం రావాలంటే వారికి ఆర్థికంగా మెరుగుపడాలి. దానికి ఒక ప్లాన్ తయారు చేసి ఉన్నాము స్వర్ణ ఆంధ్రాలో భాగంగా. సో దానికి మనకు దాంట్లో భాగంగా ఇక్కడ డొమెస్టిక్ కన్జంప్షన్ ఇంక్రీజ్ చేయడానికి, అదే విధంగా ఎక్స్పోర్ట్స్ ని కూడా పెంచడానికి కార్యాచరణ బయట ప్రాంతాల నుంచి, బయట దేశాల నుంచి ఎవరన్నా రాగలుగుతారా, పోగలుగుతారా ఈ బోట్లు అనేది అన్ని కూడా అవగాహన చేస్తారు. ఈరోజు మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి సుఖమైన జీవితం అనేది కూడా చాలా సంవత్సరాలు కూడా జరిగింది. అయినా ఇప్పుడు రాబోయే రోజుల్లో, వచ్చిన రోజుల్లో కూడా అన్ని విధాల ఇబ్బందులు కూడా రావడం అనేది, సబ్సిడీలు కొనుక్కొని లేకుండా పోవటం, అదే మత్స్యకార వృద్ధి అనేది కూడా ఇంకా ఆ ఫండ్స్ రిలీజ్ కావడం అనేది ఆలస్యం కావడం, సైక్లోన్ రిలీఫ్ ఫండ్ అనేది, సైక్లోన్ టైం పీరియడ్ అప్పుడు కూడా ఒక రిలీఫ్ అనేది కూడా రాకుండా ఇంత పెద్ద సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రానికి మరి చేపలు పట్టడానికి కూడా చాలా మంది మత్స్యకారులు ఉన్నారు. కానీ చేపలే చాలా రోజుకి తగ్గిపోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను బోట్ కొని 10 సంవత్సరాలు అవుతుంది. స్టార్టింగ్ లో అయితే ఒక ట్రిప్కి 10 లక్షలు వచ్చేది. అవును సార్, ఫస్ట్ టైం మేము బోట్ పెట్టేప్పుడు ఫస్ట్ వేటకే నాకు 10 లక్షలు వచ్చినాయి, తర్వాత 8 లక్షలు. అలాగా ఆ 1 year కూడా నేను ఫస్ట్ బోట్ కొన్న సంవత్సరం అయితే నాకు దాదాపుగా 10 లక్షల పైన ఆదాయం వచ్చింది. అంటే దాదాపుగా ఒక 34 లక్షలు మాకు ఖర్చులు పోను, 34 లక్షలు వెళ్ళింది ఆ సంవత్సరం. తర్వాత సంవత్సరం ఇంకా అలా రోజు రోజుకి మరి ఇంకా తగ్గడం జరిగింది. చిన్నతనం నుండే విద్యార్థులను సృజనాత్మకతను వెలుగు తీసేందుకు నారాయణ విద్యా సంస్థలు చేసిన కృషి అభినందనీయమని వక్తలు అన్నారు. కాపు కళ్యాణవనపులో నిర్వహించిన ప్రకాశం జిల్లా నారాయణ విద్యా సంస్థల జిల్లా జోన్ మాస్టర్ ఆర్డర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన అనేక కళాకృతులు ఆకట్టుకున్నాయి. డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యా సంస్థలు ర్యాంకుల కోసం పోటీ పడుతున్న ఈ కాలంలో కేవలం చదువు ఒక్కటే కాదు, విద్యార్థుల్లో అనేక ప్రతిభా పాఠవాలు ఉంటాయని, వాటిని వెలుగు తీసినప్పుడే వారు సమాజంలో నిర్భయంగా నిర్భీతిగా బతుకుతారని అన్నారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందని, దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే వారు అన్ని రంగాల్లో ముందుంటారని అన్నారు. ఇటువంటి కార్యక్రమం నారాయణ సంస్థ విద్యా సంస్థల ప్రకాశం జిల్లా జోన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ స్కిల్స్ అసిస్టెంట్ మేనేజర్ సాదిక్, ఏజీఎంల పెద్దిరెడ్డి, మన్నవ శ్రీనివాసరావు, వేదవతి, ఆర్ఎస్టీ జీవన్, ప్రిన్సిపల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ జి విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
బహుమతులు అందజేస్తాము. ఈ ప్రోగ్రామ్స్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో ఇది మా కరికులంలో ఒక భాగం సార్. నారాయణ అంటేనే నార్మల్గా మనం ఐఐటి, జేఈ, నీట్ దీనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అని చెప్తుంటారు. అలా కాకుండా ప్రతి పిల్లవాడికి ఓవరాల్ డెవలప్మెంట్ అంటే టోటల్ 360 డిగ్రీ డెవలప్మెంట్ కల్పించడం మా ముఖ్య ఉద్దేశం సార్. దీంట్లో భాగంగానే మేము స్పోర్ట్స్ డేస్ జరుపుకుంటాము. సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పిల్లల్లో స్టేజ్ ఫియర్ లేకుండా చక్కగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాట్లాడుతూ వాళ్ళు ఎటువంటి భయం లేకుండా ఈ రోజున్న సొసైటీలో వాళ్ళు నిలదొక్కడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాం సార్. ఈ అవకాశాన్ని మాకు కలిగించినందుకు మా నారాయణ మేనేజ్మెంట్కి, మా లోకల్ మేనేజ్మెంట్ ఏజెంట్స్ అందరికీ, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ. నారాయణ అంటే కేవలం ఐఐటి, నీట్ ఎగ్జామ్స్ మాత్రమే కాకుండా పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ కావడానికి మా సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు అంటే ఎంఓసి అంటే మాస్టర్ ఒరేటర్ కాంటెస్ట్ అనే ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ లెవెల్లో కంప్లీట్ చేసుకొని ఈరోజు అంటే ఫైనల్గా ఇక్కడికి మనకు ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా 11 బ్రాంచెస్ మనకు ఒంగోలులో ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి అంటే అందరికీ అంటే మేనేజ్మెంట్ కానీ అలానే సాఫ్ట్ స్కిల్స్ డిపార్ట్మెంట్ సాదిక్ గారికి కానీ ప్లస్ అలానే మీడియా మిత్రులకి ప్రత్యేకంగా దానికి కాంటెస్ట్. That means from 5 years onwards we are giving the training for the children for communicative English. Generally we are seeing this type of scenario in professional colleges like engineering and medicine, such type of colleges, but Narayana institution giving the importance from class 1 onwards. So this opportunity is given from management itself. We have a separate department for soft skills and life skills. We are thankful to all the life skills and soft skill department who are giving this opportunity, and the parents also supporting a lot to encourage the children for growth of them. So all the parents who are supporting to us, we are saying thanks to them. The girl who is participating in this event, we are very proud and happy actually to take part in this event. Not only studies, the school is also concentrating on extracurricular activities, and it is very helpful for the kids to develop their soft skills, communication skills, etc. And in tomorrow's competitive world, not only studies, the children needs to have these soft skills also in order to achieve more. And I thank the management of Narayana schools for giving such a platform for the kids to show. కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24న కార్తీక వన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు తెలిపారు. కమ్మ కులస్తులు తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. లాస్యా గ్రాండ్ రెస్టారెంట్ లో జరిగిన సమావేశంలో సంఘ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 24న ఉదయం 10 గంటల నుండి ఏడుగొండ్లపాడు వెంకటరాజుపాలెం దగ్గర ఉన్న ఒక వెంచర్లో వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, దీనికి రాష్ట్రం నలుమూల నుంచి వివిధ జిల్లాల కమ్మ సంఘ ప్రతినిధులు హాజరవుతున్నట్టు తెలిపారు. ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి గార్లపాట శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం ఏర్పడిన తర్వాత తొలిసారి నిర్వహించే వనభోజన కార్యక్రమానికి ఎంతో మంది సహాయ సహకారాలు అందజేస్తున్నారని తెలిపారు. కన్వీనర్ కాట్రగడ్డ రఘుపతిరావు మాట్లాడుతూ వనభోజనాలకు హాజరయ్యే వారి కోసం నగరంతో పాటు వివిధ మండలాల నుంచి వాహన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సీతారామయ్య, గౌరవ అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు నాగబోయిన భాస్కర్రావు, పావులూరి బాపయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. మన స్పీచ్ల కన్నా ఎవరేం చేయాలో, ఎవరే కార్యక్రమం నిర్వర్తించాలి, ఏ బాధ్యత చేయాలో ఆల్రెడీ చెప్పారు. అది తూచా తప్పకుండా ఈ 3 రోజులు మనకి టైం చాలా తక్కువ ఉంది. అది చేసుకుంటూ అలాగే మీకు ఏమైనా డౌట్లు వచ్చినా కన్వీనర్ మన కానీ మాజీ అధ్యక్షులు వీళ్ళంతా అనుభవం ఉంది కాబట్టి అలాగే సెక్రటరీ గారిని సంప్రదిస్తే నేను కానీ ఈ పనులు త్వరగా పూర్తవుతాయి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు ఈ 3 రోజులు పనిచేయాల్సి వస్తుంది. టైం చాలా తక్కువ ఉంది. వనభోజనాలు మనం భారీ ఎత్తున పెట్టుకున్నాం 10,000 మందితో. ఇది మన ఇంటిలో కార్యక్రమం లాగా ఇక్కడికి వచ్చిన 50 మంది కాకుండా మరో 50 మంది తలా ఒక 100 మందికి ఈ సమాచారం పర్సనల్గా వాట్సాప్ ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ చెప్పి కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించండి. అంటే కొంతమంది తెలియదు కాబట్టి మమ్మల్ని పిలవలేదనుకుంటారు కొంతమంది. ఫస్ట్ టైం కాబట్టి చాలా గ్యాప్ వచ్చింది. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. మమ్మల్ని కూడా ఎవరైనా పిలుస్తారని కొంతమంది ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. సో మనమేం బేషాలకు పోకుండా తప్పే లేదు, పిలిస్తే ఇది అందరి ఫంక్షను.
అధ్యక్షుడి అంటే నా ఒక్కడిదే కాదు, ఇది అందరిది, ఈ కమిటీది కాదు, కమ్మ సంఘం అందరిది, ఇది ప్రకాశం జిల్లా అందరిది. ఎవరికి తోచిన వాళ్ళు, ఎవరికి చుట్టాలున్నా, ఫ్రెండ్స్ ఉండా, వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఇలా వనభోజనాలు గెట్ టుగెదర్ లాగా చెప్పండి. ఈ 3 రోజుల్లో మన ఇంట్లో ఫంక్షన్కి ఎలా పిలుస్తామో అలాగే ఫోన్ చేసి తెలిసిన వాళ్ళకి, మీకు తెలిసిన నెంబర్లందరికీ వాట్సాప్లో చేసి పర్సనల్గా పిలవండి. కొంతమంది స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఈరోజు ఇప్పుడు గ్రాండ్ సక్సెస్ అవుతుంది మనకి. కాకపోతే మన కమ్మవారి వనభోజనాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అందరూ ప్రతి ఒక్కరు కూడా రావాలి. అందరూ అంటే ఇక్కడ మనకి ఎటువంటి సంఘాలు ఏమీ లేవు, అంతా ఒకటే, అందరం కలిసి చేసుకుంటా ఉన్నాం. సో అందరూ కలిసి వనభోజనాలని బాగా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటా ఉన్నాను. అట్లానే ఈ కాకతీయ సేవా సమితి, మన కమ్మవారి సేవా సమితి మన మెయిన్గా దేనికంటే ఆర్థికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న పిల్లల చదువులకి, తర్వాత అట్లానే హాస్టల్ కట్టి అట్లా సర్వీసెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ మంచి ఉన్నత స్థితికి రావాలని, చదువుల్లో కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కరూ నిలదొక్కోవాలన్న ఉద్దేశంతో ఈ కాకతీయ సేవా సంఘం ఏర్పడింది. అట్లానే పలు రకాల సంఘాలంటూ ఏమిటో అందరూ కలిసే చేస్తూ ఉన్నాం, మిగతా అందరూ కలిసే ఉన్నారు. సో అందరూ ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటాను. అట్లానే ప్రతి ఒక్కరు కూడా అందరికి షార్ట్ టర్మ్లో నోటీస్ అయ్యారు, ఇది స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళని చెప్పి 10 మంది ఇంకో 10 మందికి చెప్పుకొని అందరూ తోడుగా వచ్చి దీన్ని కార్తీక వనభోజనాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, అట్లానే ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలి. ఆ సభ్యత్వం కూడా మళ్ళా 2 years ఒంగోలు ఎలక్ట్రానిక్ మెకానిక్ అసోసియేషన్ మరియు ఒంగోలు ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నందు ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అసోసియేషన్ జెండాను గౌరవ అధ్యక్షులు మారెల సుబ్బారావు ఎగరవేశారు. ముందుగా టీవీ రూపకర్త జాన్ లోగి బెయిట్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మారెల సుబ్బారావు మాట్లాడుతూ 1927 సెప్టెంబర్ 7న జాన్ లోగి బెయిట్ టీవీ కనిపెట్టి ప్రపంచానికి ఎంతో మేలు చేశారన్నారు. బ్లాక్ అండ్ వైట్ లో కనిపెట్టిన టీవీ కాలానుగుణంగా కలర్ లో ఆధునికత సంతరించుకుందని అన్నారు. టీవీ మెకానిజంపై ఆధారపడ్డ ఎంతో మంది ఇప్పుడు ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని అన్నారు. కొత్త మోడల్స్ వస్తున్నా కానీ వాటి స్పేర్ పార్ట్స్ దొరకడం లేదని, దీనివల్ల టీవీ రంగాన్ని నమ్ముకున్న మెకానికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వం టీవీ మెకానికుల ఆర్థిక స్థితిగతులను ఆలోచించి వారికి సహకారం అందించాలని కోరారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీకి అందుకునేలా వారికి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం బ్యాంకుల ద్వారా అందించినట్లయితే వారి ఉపాధి కోల్పోరని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ మెకానిక్ శివకుమార్ ను సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గంటెనపల్లె శ్రీనివాసరావు, అసోసియేషన్ అధ్యక్షులు నరసింహరాజు, ఒంగోలు ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి కె చిరంజీవి, హుసేన్ బాషా, సురేష్ కుమార్, బుజ్జి, వెంకటేశ్వర్లు, జయరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. టీవీ మెకానికులుగా, టీవీ సేల్స్ చేసేవాళ్ళుగా ఎంతోమంది దీని మీద జీవనోపాధి పొందుతున్నారు. ఇవాళ టీవీ టెక్నీషియన్స్ ఈరోజు ఆ మహానుభావుడి పేరు మీద ఉత్సవాలు జరుపుకొని కేక్ కట్ చేసి ఘనంగా ఒక పండగలాగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మన అసోసియేషన్ తరపున వస్తుంది. కానీ ఇవాళ టెక్నీషియన్స్ సంబంధించి ఎన్నో సమస్యలు ఇవాళ సమాజంలో ఉన్నాయి. ఇవాళ ఎన్నికైన ప్రజాప్రతినిధులు టెక్నీషియన్కి అవసరమైన కాంప్లెక్స్ నిర్మాణం కానీ వాళ్ళ యొక్క ఎక్కువ కాలం పనిచేయలేదు కాబట్టి 50 సంవత్సరాలకే పెన్షన్ వచ్చే విధంగా ఉండాలని, వాళ్ళ కుటుంబానికి ఆరోగ్య బీమా రావాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గతంలో చాలామందికి చెప్పున్నాము. కొత్త ప్రభుత్వం ఈ యొక్క మా యొక్క కోరికలు నెరవేరుస్తూని ఆశలో ఉన్నాం. కావున ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో మన ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ కలిసి మా యొక్క సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ, టెలివిజన్ డే సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజానాయకులకి అందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ
ఏ విధంగా పోయింది అనేది మనం అర్థమవుతా ఉంది. ఏఐ టెక్నాలజీ అనేది ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ముందుకు వచ్చిన అంశం కనపడతా ఉంది. అలాంటి టెక్నాలజీ రంగంలో మన మెకానిక్లు అందరూ పనిచేయడం చాలా సంతోషకరం. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ టెక్నాలజీ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయట్లో చాలా వెనకబడతా ఉన్నాయని చెప్పి అనుకుంటా ఉన్నాం. వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు లేని పరిస్థితి కనబడతా ఉంది. అలాగే 50 సంవత్సరాల తర్వాత పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలాగే వాళ్ళ పిల్లలకు కానీ లేకపోతే ఇతర వైద్య సౌకర్యం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కల్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ ఒకే విధంగా పనిచేసుకునే కాంప్లెక్స్ కూడా ఒకటి ఏర్పాటు చేసి టూల్ కిట్స్ కూడా చాలా తక్కువ ధరకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందువల్ల ఇలాంటి విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఆ సమస్యల్ని చర్చగా తీసుకురావాలని. పని చేసుకోలేరు కనుక మాకు 50 సంవత్సరాలకి ప్రభుత్వం పింఛన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఎంతోమంది వర్కర్లకి సొంత గృహాలు లేకుండా ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళకి ఇల్లును ఏర్పాటు చేయవలసిందిగా కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా గతంలో మేమందరం కూడా ఎలక్ట్రానిక్స్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి గత ప్రభుత్వాలను కోరాము. కానీ ఎవరు మా మొరను ఆలకించలేదు. ఇప్పటి ప్రభుత్వాలకి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ గారికి కూడా తెలియపరుస్తున్నాం. గతంలో ఆయనకి తెలియపరిచాం ఒంగోలు ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయమని. ఆయన గతంలో మాకు మాట కూడా ఇచ్చి ఉన్నారు. అదే విషయాన్ని ఒకసారి ఆయనకి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మాకు ఇన్సూరెన్సులు ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం నుంచి అందే విధంగా చూడాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతూ మళ్ళీ ఒకసారి ఈ ప్రపంచ టెలివిజన్ డే సందర్భంగా మా మెకానిక్ సోదరులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వృత్తిగా స్వీకరించి రకరకాల స్పేర్ పార్ట్లలో కానీ సేల్స్లో కానీ సర్వీస్లో కానీ ఒక ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారండి. అట్లాంటి అతన్ని మనం స్మరించుకోవటం వల్ల అతనికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుందండి. అదేవిధంగా మా టెక్నీషియన్ల సోదరులందరికీ చాలామందికి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ రకరకాల కార్యక్రమాల్లో గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కానీ ఎవరు మనల్ని పట్టించుకోవటం లేదు. ఇక నుంచైనా కొత్త గవర్నమెంట్ అయినా కానీ మా సమస్యల్ని స్వీకరించి మాకేదన్నా తగిన సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.